నమస్తే. 3 రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు. ఈ ఉప ఎన్నికల్లో అన్నిటికంటే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది బీహార్ రాష్ట్రంలోని బంకిపూర్ నియోజకవర్గం. ఈ బంకిపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో జన్ స్వరాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రశాంత్ కిషోర్ 19,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించడం. సాధారణంగా ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచింది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గం నుంచి. 2010 నుంచి వరుసగా మొన్నటి వరకు ఆయన గెలుస్తూ వచ్చారు ఆ నియోజకవర్గంలో. సుమారుగా 30 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి కంచుకోట లాంటిది. ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రారంభించి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఆయన ప్రభావం అంతగా లేదు. కానీ ఉప ఎన్నికల్లో ఆయన గెలుపొందడం, భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుని స్థానాన్ని కోల్పోవడం అనేది నిజంగానే ఒక ఆసక్తికరమైన అంశం. మొత్తం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భారతీయ పార్టీ జెండా ఎగురుతూ వస్తున్నది. జాతీయ అధ్యక్షుని నియోజకవర్గంలోనే ఆ పార్టీ ఓటమి పాలు కావడం. నితిన్ నబీన్ ఆ నియోజకవర్గం ఆయన రాజ్యసభకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కంటే కూడా ప్రశాంత్ కిషోర్ మెరుగైన ప్రజల మద్దతును తీసుకున్నారు. అంటే జన్జీ ప్రభావము, జంతర్ మంతర్ ఆందోళన ప్రభావము ఆ ఎన్నికలపైన చూపించిందా అనంటే కనుక ఆ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉన్నది. దానికంటే కూడా భారతీయ జనతా పార్టీ చేసిన ప్రచారాల పట్ల, లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీ పని విధానం పట్ల బీహార్ ప్రజలు అంత సంతృప్తిగా లేరా అనే ఒక అనుమానం కూడా వస్తూ ఉన్నది. అంటే 30 సంవత్సరాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఆ పార్టీ, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నది ఆ పార్టీనే, రాష్ట్రంలో అధికారం ఉన్నది ఆ పార్టీనే, పైగా జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నిన్న మొన్నటి వరకు ఆ నియోజకవర్గాన్ని బీజేపీ కోల్పోవడం అనేది బహుశా బీహార్లో జరిగిన ఆందోళన, విద్యార్థుల ఆందోళన, అది ఆ రాష్ట్ర వ్యాప్తంగానే తీవ్రమైన ప్రభావాన్ని చూపించినట్లు. ఈ బంకిపూర్ నియోజకవర్గం కూడా పాట్నాలో ఒక భాగమే. అంటే అర్బన్ నియోజకవర్గం. భారతీయ జనతా పార్టీకి అర్బన్లో బలం ఎక్కువగా ఉంటుంది. ఈ బలం ఎక్కువ నియోజకవర్గంలో కూడా తాను ఓడిపోవడం, పైగా సుమారు 19,000 ఓట్ల పైన మెజారిటీ అని అంటే మామూలు విషయం ఏం కాదు. పైగా ఒకసారి గెలుచుకున్న తర్వాత బీజేపీ అంత సులభంగా ఆ నియోజకవర్గాన్ని చేజారనీయదు. కానీ వాళ్ళ చేయి జారిపోయింది. అది మొత్తం 3 ఉప ఎన్నికల్లో గుజరాత్లో మంజల్పూర్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. అక్కడ నుంచి మధ్యప్రదేశ్లో దాతియా నియోజకవర్గం, ఇక్కడ కాంగ్రెస్ ప్రాబల్యం చాలా బలంగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీ గెలిచిందిలే అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకు? ఈ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. అంటే తాను ఎక్కడైతే ప్రభుత్వం, వాస్తవానికి బీజేపీ తాను అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా గెలవాలని గట్టి ప్రయత్నం చేస్తూ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ 3 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు గెలుచుకోలేకపోవడము అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీకి దూరం అవుతున్నారు, లేదా ప్రజలు భారతీయ జనతా పార్టీ పాలన పట్ల సంతృప్తికరంగా లేరు అనే విషయం దీన్ని బట్టి అర్థమవుతున్నది. మరి ఇన్నాళ్ళుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, వాస్తవానికి ఈ మధ్యకాలంలో ధరల పెరుగుదల ఉన్నది, నిరుద్యోగ సమస్య ఉన్నది, వ్యవసాయ రంగానికి సంబంధించి పట్టింపు లేదు బీజేపీకి అనే భావన చాలా బలంగా ప్రజల్లో ఉన్నది. ఈ కారణాల రీత్యా బహుశా ఈ ఫలితాలు వచ్చి ఉండవచ్చు ఏమో. కానీ ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపించడంలో బీజేపీతో పోటీపడే వాళ్ళు ఎవరు లేరు నిన్న మొన్నటి జంజీ ఆందోళన వరకు. మరి వాస్తవం ఎంత మనం మెసేజ్లు పంపినా కూడా నిజ జీవితంలో జరిగే వాస్తవాలు కొన్ని ఉంటాయి, అనుభవాలు కొన్ని ఉంటాయి. ఆ అనుభవాలే ఈ ప్రభావాన్ని చూపించి ఉండవచ్చు. ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలే. బీహార్ అయినా, మధ్యప్రదేశ్ అయినా. గుజరాత్లో కొంత వ్యాపారం ఉన్నప్పటికీ కూడా అది కూడా వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రమే. ఇక్కడ అర్బన్ ప్రజల లేదా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్ల ఈ అంశాలను మొత్తం స్థూలంగా చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి లేదా భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఆదరణను ఈ పార్టీ కోల్పోతున్నది, ప్రజలు ఆ పార్టీకి దూరం అవుతున్నారు అనే దానికి ఒక సంకేతంగా భావించవలసి ఉంటుందేమో. సాధారణంగా ఒక నియోజకవర్గంలో గెలిచినంత మాత్రాన, ఓడిపోయినంత మాత్రాన పెద్దగా వచ్చే ప్రభావం ఏముండదు. బీహార్లో ఆ ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏమి లేదు.
కానీ ఓటమి పాలు కావడం అనేది అధికార పార్టీ ఇంత ప్రభంజనంలో ఏమిటి అనేది ప్రశ్న. దీంతో పాటుగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావము రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతున్నది, యువత ప్రభావము రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతున్నది అనేదానికి కూడా ఒక సింబాలిక్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వారి ప్రభావం ఎట్లా ఉండబోతున్నది అని కూడా ఒక సంకేతంగా దీన్ని భావించవచ్చు. కానీ ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఏ విషయాలు సరిదిద్దుకోవాలను, ఏ అంశాలను పునఃసమీక్ష చేసుకోవాలనో కూడా ఇది ఒక సంకేతంగా భావించవలసి ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీకి నిజంగానే గట్టి షాకే. ఈ ఎన్నికల్లో తాము తమ జాతీయ అధ్యక్షుని నియోజకవర్గాన్ని కోల్పోవడం అనేది, పైగా తాము అధికారంలో రాష్ట్రంలో వ్యతిరేక ఫలితం రావడం అనేది, ఇది ముమ్మాటికి భారతీయ జనతా పార్టీకి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు. రాష్ట్రంలో దేశంలో ఒకే పార్టీ ఉండాలని అక్కడ అదే ఉన్నది, అయినా ఓటమి పాలు కాక తప్పలేదు ఆ నియోజకవర్గంలో. మరి దీని ద్వారా ఏ పాఠాలను బీజేపీ నేర్చుకుంటుందో చూడాలి. కానీ ఒకటి మాత్రం, రాబోయే రోజుల్లో రాజకీయంగా చాలా మార్పులు రాబోతున్నాయి. రాబోయే రోజులు బీజేపీకి బహుశా అనుకూలంగా ఉండకపోవచ్చునో ఏమో అని చెప్పడానికి ఒక సంకేతంగా మాత్రం వీటిని భావించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.